రేషన్ షాప్ దగ్గర ఏమని చెప్పావే? నువ్వు నా మొగుడు అని చెప్పాను. చెంప దెబ్బ ఆడదానికి, చెప్పు దెబ్బ మగవాడికి, చావు దెబ్బ పగవాడికి ఇవ్వడం నా అలవాటు. ఊళ్ళో కనిపించిన ప్రతివాడి దగ్గర నేను నీ మొగుడిని ఎందుకు చెప్తున్నావే? అవును కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర నీ ఆటలు సాగవు. నా దగ్గర నీ ఆటలు సాగవు. నువ్వేమైనా పతివ్రతని అనుకుంటున్నావా? నిన్ను ఒకసారి రేప్ చేశాను, నీకింకా బుద్ధి రాలేదా? నువ్వు నన్ను రేప్ చేసింది నిజమే కదా? ఆ విషయం గట్టిగా చెప్పగలవా? ఎందుకురా పిల్ల గట్టిగా అనమంటుంది? నీకేం భయమన్నా? ధైర్యంగా చెప్పు. నాకేంట్రా భయం, ధైర్యంగా చెప్తాను. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ పిల్లకు పెళ్లి జరుగుతుండగా దీని ఇంటి గోడెక్కి, మేడెక్కి, మెట్లెక్కి మరీ రేప్ చేశాను. ఏంటే చెప్పాను? అందరూ విన్నారుగా. అతను చేసిన పనికి ఇప్పుడు నేను గర్భవతినయ్యాను. ఇతను నాకు భర్త అవుతాడా కాడా? ఏమిట్రా అందరూ దద్దమ్మల్లా చూస్తున్నారు? కానని చెప్పండి పే. ఆ పిల్ల చెప్పింది కూడా పాయింటేగా బాబు. నిజం చెప్పిన వాళ్ళపై చేసుకున్నా చేసిన పాపం దాగదు బాబు. వందే మాత్రం అన్నప్పుడు తుపాకీతో కాలుస్తానంటే ఏమాత్రం భయపడని వాణ్ణి. కొట్టు రాంబాబు, కొట్టు. అయ్యా, ఇంతమంది పెద్ద మనుషులున్నారు. మీ ముందరే ఒకప్పుడు ఈ పెద్ద మనిషి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పాడు. తన అనాథనని, ఒళ్ళు మదవెక్కి ఒక ఆడదికని వదిలేసిందని లేనిపోని నాటకాలన్నీ ఆడాడు. కుక్కకున్న నీతి మనిషికి లేదని కుక్కతోక నీతులన్నీ చెప్పాడు. ఇప్పుడు ఇతనే నన్ను భార్యగా, నా కడుపులో బిడ్డకి తండ్రిగా ఒప్పుకోకపోతే నా కథ ఏమిటి? నన్ను ఒక అనాథని కని పారేమంటారా? అలా చేస్తే ఒళ్ళు మదవెక్కి నేను కన్నట్ట, ఒళ్ళు కొవ్వెక్కి ఇతను కన్నట్ట.